అది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన పాపము ప్రామిస్ చేశాడు. ఆయన ప్రామిస్ చేసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల యొక్క దాన్ని తీసుకునే ఫీడ్బ్యాక్ బట్టే కదా. అది ఒకటి పెద్ద అంశం లాగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు విద్యా ఉద్యోగాలని. కానీ కాంగ్రెస్కి బీఆర్ఎస్ కంపేర్ చేస్తే ఈ ఉద్యోగ నియామకాలలో అది ఇందాక అనుకున్నట్టుగా సో దొంగనే దొంగ అన్నట్టు. సో అది వీళ్ళకి అర్హత లేదు. అది బీఆర్ఎస్కి అంటే కంపారిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇందాక ఒమిషన్ కూడా మాట్లాడాను. బట్ కంపారిజన్ చేస్తే మనకి ఉద్యోగాలలో అసలు 80% ఎందుకంటే అది 9.5-10 సంవత్సరాల పరిపాలన, ఇది 2 సంవత్సరాల పరిపాలన నెంబర్ 1. సో ఆయన లాల్ బహదూర్ స్టేడియంలోనే 11,000 టీచర్ల ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఆయన 10 సంవత్సరాల్లో 9,000 ఉద్యోగాలు ఇచ్చారు ఇది టీచర్లకు సంబంధించి మాట్లాడితే. సో అట్లా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి వాళ్ళకి అర్హత లేదు. అట్లాగే విద్యకు సంబంధించి ఒక డిజైన్ ప్రకారము కేసీఆర్ విద్యను నాశనం చేశాడు. ఎందుకంటే 36 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో క్వాలిటీ ఆఫ్ విద్య, నాణ్యమైన విద్యకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో 35 ర్యాంకు మంది 36లో. సో నేను దాని గురించే కదా ఇంత నాకు చాలా ఎక్సర్సైజ్ చేశారు. అంటే అంత దారుణంగా, అంటే బీహార్ వెనకాల, అంటే మన వెనకాల ఒక మేఘాలయనే ఉంది. బీమార్ స్టేట్స్ కంటే ఘోరంగా మన వెనకాల ఒక మేఘాలయ స్టేట్, చిన్న బుల్లి స్టేట్, అది కూడా వాళ్ళు ఒక్కరే ఉన్నారు. మొత్తం అందరు మనకంటే ముందే. అంత ప్లాన్డ్ ప్రకారం నాశనం చేశాడండి. సో సంవత్సరాలు వైస్ ఛాన్సలర్స్ని వేయకుండా నాశనం చేశాడు, నిధులు ఇవ్వకుండా నాశనం చేశాడు. 9.5 సంవత్సరాల్లో ఒక 5 నిమిషాలు కూడా విద్య మీద రివ్యూ చేయలేదండి. 5 నిమిషాలు కూడా చేయలేదు. ఛాలెంజ్ ఇది. నేను ఇప్పుడు 100 సార్లు చెప్పాను ఇది, ఈ విషయం మళ్ళీ చెప్తాను. అంటే ఇందాక మీరు ఉద్యోగాలు అన్నారు కాబట్టి. ఇప్పుడు జార్జి రెడ్డి గురించి మాట్లాడుతున్నాను అండి. రాజిరెడ్డి గురించి మర్నా సీకో కదం కదం పర్ కన్నా అనిపించాడు కదా. ఆయన కాలిగోటి సరిపోతావా కేటీఆర్? నువ్వు జార్జి రెడ్డి కాలిగోటికి సరిపోతావా? జార్జి రెడ్డి కమిట్మెంట్లో నీకు ఒక వీసమెత్తన ఉందా నీ కమిట్మెంటు? అంటే నువ్వు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తావో మేము చూసాం దగ్గర నుంచి. ఎన్నిసార్లు అమెరికా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎన్నిసార్లు అబ్రాడ్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని మాలాంటి వాళ్ళకు బాగా తెలుస్తుంది. మిగతా మామూలు కామన్ ప్రజలకు తెలియదు. కానీ అలాంటి అతను ఇప్పుడు అలిశెట్టి ప్రభాకరు, ఆయన కాలిగోటికి సరిపోతాడు. ఇతను గద్దార్ అన్నని 4 గంటలు అక్కడ ఒకటి మెడికల్ ఆసుపత్రి ఉంది కదా, వివేక ఆసుపత్రి, అంటే కనీసం వాళ్ళ గోడనికి ఆనుకోకుండా ఆయన అడ్డుకున్నారు. వివేక హాస్పిటల్ అది. వాళ్ళ ఆసుపత్రి ఎంట్రన్స్ లో ఒక చిన్న స్టూల్ వేసుకొని ఎండాకాలం, మంచి ఎండాకాలము. సో ఆయన కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ అడిగితే బేగంపేట ప్రగతి, సోకాల్డ్ ప్రగతి భవన్, అదే కోట గడి అది. సో ఆ గడిలో ఆ ముందు కనీసం ఆ గడికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా పక్కన కూడా ఆలోచన చేయలేదు వాళ్ళు. అదే గద్దారన్న చనిపోతే సిగ్గు లేకుండా ఇదే కేటీఆర్ గద్దారన్న ఇంటికి వెళ్తాడు, గద్దారన్న గురించి మాట్లాడతాడు. ఇప్పుడేమో అలిశెట్టి ప్రభాకర్ గురించి మాట్లాడతాడు, జార్జి రెడ్డి గురించి మాట్లాడతాడు. అంటే అదే నా కోపం అండి వీళ్ళ మీద. అంటే ఈ కుటుంబం మీద, అంటే అది ఏం కుటుంబమో నాకు అర్థం కాదు. కానీ ఇంత పచ్చిగా ఇష్టమైనట్టు అబద్ధాలు ఆడే నాయకుల్ని, అందరికీ ఫామ్ హౌజులు, ఇక్కడే ఫామ్ హౌజులు, ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం ఫామ్ హౌజులు ఉన్నాయి, అది పక్కన పెడదాం. సో హైదరాబాద్ మన కాలం ముందే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరు 30 ఎకరాలు 20 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులకి ఇంత డబ్బు? అంటే ఇంత అవినీతి లోపల మునిగిపోయి అంటే మొత్తం దేశం మొత్తంలో బీజేపీ తర్వాత అత్యధిక బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న పార్టీ ఏదండి? వాళ్ళే చెప్పారు కదా. మొన్న కవిత 1400 కోట్ల రూపాయలు ఆమె చెప్పింది. అంటే ఆ లోపల ఆమె కూడా పార్ట్నర్ కదా, ఆ పార్ట్నరే చెప్పింది. సో 1400 కోట్లు ఉన్నాయని చెప్పేసి పార్టీ కింద ఒక చాపర్ కొంటున్నాం మనం అని కూడా చెప్పింది. 1400 కోట్లు ఊరికే వస్తాయండి? అంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీకే లేదు అంతా. సో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుందండి? అది క్విడ్ ప్రో కాదా? రీసెంట్ కొన్నారంట కదా, ఆమె చెప్పింది కదా, పైన పత్రిక 180 కోట్లతో కొన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇందాక విద్య అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఇదే కేసీఆర్ కలెక్టర్ కొడుకు, బంట్రోతు కొడుకు ఒకటే స్కూల్లో చదివే కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తా అని చెప్పాడండి. దుర్మార్గుడు, దుర్మార్గుడే. విద్యకు సంబంధించి మాత్రం
పెద్ద దుర్మార్గుడు, ఇంతకంటే పెద్ద దుర్మార్గుడు ఈ దేశంలో ఎవరు లేరు ఇంకా విద్యకు సంబంధించి. కొడుకు కలెక్టర్ కొడుకు, బంట్రోతు కొడుకు ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో చదువుతారు. అలాంటి స్కూళ్ళని నేను నిర్మిస్తా అన్నాడు. అంటే అంటే మరి అమెరికన్ సిస్టమ్, యూరోపియన్ సిస్టమ్ అన్నమాట. నిర్మించారు అట్లా ఒక్క స్కూల్ ఆయన నిర్మించిండు. ఎక్కడంటే అది కూడా కలెక్టర్ పిల్లలు ఏం చదవలే అక్కడ. మనకి ఎక్కడ ఏదేంటది మన గజ్వెల్ దగ్గర ఒక హబ్ అని కట్టాడు. అది కూడా షో పుట్టప్ అనమాట. అది మళ్ళీ అక్కడ పోయిన పాపం లేదు, దాన్ని రివ్యూ చేసిన పాపం లేదు. ఉత్తగా బిల్డింగ్లు కట్టించుడు. ఆ బిల్డింగ్లు కట్టిన కాంట్రాక్టర్ మరి అది ఏమేమైందో పక్కన పెడితే తర్వాత ఈ మహానుభావుడు కూడా కట్టించాడు. ఇది మన సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని ఈ చిన్నరాజు కేటీఆర్ కూడా ఒక బిల్డింగ్ కట్టించాడు. అందులో గవర్నమెంట్ సొమ్ము ఏం లేదు, అందులో ఒక పైసా కూడా లేదు. సో మొత్తం కూడా సిఎస్ఆర్ నుంచి కట్టించాడు. మనవాడు కట్టించింది, మనవాడు ఒక ₹1,00,00,000 పెట్టి ఏదో డొనేషన్ పెట్టి మళ్ళీ అది కూడా ఒకటి చేస్తారు. అంటే 26,000 స్కూళ్ళు ఉంటే ఒక్క స్కూల్ కట్టి మొత్తం 3 కేసీఆర్ కూడా ఫంక్షన్ లో ఉన్నాయా లేవా అనేది తెలియదు. అంటే అది నాట్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్గా. అంటే ఇలాంటి దుర్మార్గులు అంటే యువత గురించి మాట్లాడే అర్హత ఉందా అండి వీళ్ళకి ఏమైనా? విద్యను నాశనం చేసిన వాళ్ళు, నిరుద్యోగుల యొక్క ఉసురు కొట్టి తీసుకున్న వాళ్ళు, ఇలా వీళ్ళు ఎట్లా మాట్లాడతారండి? వీళ్ళు 1, 2 వీళ్ళ పాపాలు. సో ఎన్నో ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ విఠల్ గారు